2024 అక్టోబర్ 2వ తేదీ యొక్క వేర్వేరు తెలుగు, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి క్లిప్పింగ్స్ అంటే కరెంట్ అఫైర్స్, దానికి అనుబంధంగా ఉన్నటువంటి రావాల్సినటువంటి కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ అంశాలని ఇప్పుడు ఒకసారి మనం చర్చిద్దాం. దీనిలో మొట్టమొదట ఈరోజు మెయిన్ తెలంగాణ న్యూస్ పేపర్స్లో హైడ్రాకు హై పవర్ అనేటటువంటి ఒక ఆర్టికల్ రావడం జరిగిందండి. ఈనాడు న్యూస్ పేపర్లో ఇది క్లిప్పింగ్. ఈ హైడ్రాకు హై పవర్ అనేటటువంటి ఈ ఆర్టికల్లో హైడ్రా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి సంస్థ పేరైనటువంటి హైడ్రా గురించి వివరించడం జరిగింది. ఇది చేస్తున్నటువంటి యాక్టివిటీస్ గురించి వివరించడం జరిగింది. అయితే దీని మీద భవిష్యత్ ఎగ్జామ్స్లో ప్రశ్నలు ఏ విధంగా రావడానికి అవకాశం ఉంది అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఏ విధంగా వస్తుందనంటే, ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి హైడ్రా సంస్థ దేని కొరకు ఏర్పాటు చేయబడింది అనే ప్రశ్న రావచ్చు. ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే విపత్తుల నిర్వహణ అండ్ ప్రభుత్వ ఆస్తుల యొక్క పరిరక్షణ. అంటే ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వేరు ఎసెట్స్ ఉంటాయి కదండి, అంటే పబ్లిక్ ఎసెట్స్ని ప్రొటెక్షన్ చేయడం అనమాట. అంటే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒకటి, అలాగే పబ్లిక్ ఎసెట్స్ ప్రొటెక్షన్ అనేటువంటి ఈ రెండు విధుల మీద ఈ హైడ్రా అనేటువంటి సంస్థ పనిచేస్తూ ఉంటుందన్నమాట. హైడ్రా అనే సంస్థ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే తెలంగాణ స్టేట్కి సంబంధించిందనమాట. అయితే వాట్ ఈస్ ది ఎబ్రివేషన్ ఆఫ్ హైడ్రా అనేది ఒకసారి చూద్దాం. హైడ్రా గురించి ఒకసారి దాని ఎబ్రివేషన్ ఒకసారి చూసినట్లయితే, హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. ఒకసారి చూడండి, HYDRA హైడ్రా. దీని యొక్క ఎబ్రివేషన్ మనం చూసినట్లయితే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అనేదాన్ని హైడ్రా అనే షార్ట్కట్ ఫార్మ్లో ప్రస్తుతం పిలవడం జరుగుతోంది. ఇది ప్రస్తుతం తెలంగాణలో విపరీతమైనటువంటి పలుకుబడిని సంపాదించింది. ఈ సంస్థ యొక్క కార్యకలాపాల వలన ప్రజలందరి దృష్టి కూడా దీని మీదే పడింది. అయితే ఈ హైడ్రా సంస్థని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేసింది అనే ప్రశ్న కూడా మనకి ఇంపార్టెంట్. ఇది ఇందులో ఇవ్వలేదు, కానీ మనం మాత్రం తప్పనిసరిగా యాజ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ స్టూడెంట్గా మనం తప్పనిసరిగా చదువుకోవాలి. అది ఎప్పుడు అంటే 2024 జూలై 19 2024 సంవత్సరం జూలై 19వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఈ హైడ్రా అనే సంస్థని విపత్తుల నిర్వహణ అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం, అలాగే పబ్లిక్ ఎసెట్స్ యొక్క ప్రొటెక్షన్ కోసం, అంటే ప్రభుత్వ ఆస్తుల యొక్క పరిరక్షణ కోసం హైడ్రా అనేటటువంటి పేరుతో, అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అనేటటువంటి దాన్ని హైడ్రా అనే షార్ట్కట్ ఫామ్లో 2024 జూలై 19వ తేదీన ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అయితే హైడ్రాకి ప్రస్తుతం కమిషనర్గా ఎవరున్నారు అంటే మనందరికీ తెలిసే ఏవి రంగనాథ్ గారు ప్రస్తుతం దీనికి కమిషనర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ మరొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తానండి. అంటే సాధారణంగా ఇంత ఎక్కువ డెప్త్ అడగడు, కానీ ఇది చాలా ఫేమస్ అయింది కాబట్టి, తెలంగాణ రాష్ట్రంలో ఏ జీవో ప్రకారం ఈ హైడ్రా అనేటటువంటి సంస్థ మొట్టమొదటి ఏర్పాటు చేయబడింది అంటే జీవో నెంబర్ 99. ఇది ఒక రిథమిక్గా ఉన్నటువంటి నెంబర్ కాబట్టి భవిష్యత్తులో ప్రశ్నలు దీని మీద కూడా రావడానికి అవకాశం ఉంది కదా. అందుకని దీని మాత్రం ఎందుకు ఛాన్స్ మనం తీసుకోవాలి, అందులో ఇది కూడా మనం గుర్తుంచుకోవడం మంచిది. జీవో నెంబర్ 99 ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా అనే సంస్థను మొట్టమొదటి ఏర్పాటు చేసిందనమాట. ప్రస్తుతం దానికి చట్టబద్ధతనిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, అందువలన ఇక్కడ మరొక రకమైనటువంటి ప్రశ్న కూడా మీకు చెప్తానండి. హైడ్రా సంస్థకి చట్టబద్ధత ఇస్తూ ఇటీవల ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. అయితే సాధారణంగా ఒక రాష్ట్రంలో ఆర్డినెన్స్ను ఎవరు చేస్తారు, ఎవరు ఆర్డినెన్స్పై సంతకం పెడతారు అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉందన్నమాట. సాధారణంగా ఒక రాష్ట్రంలో సభ ప్రస్తుతం అమల్లో లేనప్పుడు, అంటే ప్రస్తుతం అది సమావేశంలో లేనప్పుడు, అమలు అంటే సమావేశంలో లేనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తాను నిర్ణయించినటువంటి నిర్ణయాల్ని గవర్నర్ యొక్క ఆమోదంతో ఆర్డినెన్స్ ద్వారా చట్టంగా తీసుకురావచ్చు అనమాట. అయితే దాన్ని సభ ఆమోదం పొంది దాన్ని మళ్ళీ తిరిగి చట్టంగా మార్చుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఆర్డినెన్స్ సాధారణంగా 6 నెలల వరకు కూడా ఇది ఇంప్లిమెంటేషన్లో ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఒక రాష్ట్రంలో ఆర్డినెన్స్ తీసుకురావాలి అంటే ఆ ఆర్డినెన్స్ ఎవరు చేస్తారో అంటే ఆ రాష్ట్రం యొక్క గవర్నర్ గారు ఈ ఆర్డినెన్స్ని సాధారణంగా చేస్తూ ఉంటారనమాట. ఆర్డినెన్స్ తీసుకురావాలంటే తప్పనిసరిగా గవర్నర్ యొక్క ఆమోదం ఉండాలి. ఆ గవర్నర్ యొక్క సంతకంతో మాత్రమే ఆర్డినెన్స్ తీసుకురావడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎవరు గవర్నర్గా వర్క్ చేస్తున్నారు అంటే జిష్ణుదేవ్ వర్మ గారు ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేస్తున్నారు. అయితే ఈ హైడ్రా సంస్థకి ఎంత పరిధి
తెలియజేస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ని జారీ చేయడం జరిగింది. అంటే హైదరాబాదు ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్, ఈ ఔటర్ రింగ్ రోడ్ ఎంత ఏరియా అయితే ఉందో ఆ ఏరియా మొత్తం అంతా కూడా ఈ హైడ్రా యొక్క పరిధిలోకి రావడం జరిగిందనమాట. ఈ ఔటర్ రింగ్ రోడ్ ఏరియాలో హైదరాబాద్ ఏరియా, రంగారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, మేడ్చల్, అలాగే మల్కజ్గిరి జిల్లాకు సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాలు, ఇవన్నీ కలిపి ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఎన్ని అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఈ హైడ్రా యొక్క పరిధిలోకి తీసుకొస్తూ ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గవర్నర్ యొక్క ఆమోదంతో ఆర్డినెన్స్ని తీసుకురావడం జరిగిందనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి, అంటే హైడ్రాకి సంబంధించి భవిష్యత్తులో ఎగ్జామ్స్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలు. అలాగే ఈనాడు న్యూస్ పేపర్లో కొన్ని అంశాలని కరెంట్ అఫైర్స్ అనే విభాగంలో ఇవ్వడం జరిగింది. ఇవి మీరు ఆల్రెడీ డైరెక్ట్గా చదువుకుంటారనే ఉద్దేశంతో నేను చెప్పట్లేదు. మీకు ఎవరికైనా ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే 9949449941కి మీరు మెసేజ్ పెట్టినట్లయితే మీకు తప్పనిసరిగా పీడిఎఫ్ పంపిస్తాను. నెక్స్ట్, ఈ కరెంట్ అఫైర్స్ విభాగంలో ఈనాడు న్యూస్ పేపర్లో సెప్టెంబర్ 30వ తేదీన భారతీయ నటుడైనటువంటి మిథున్ చక్రవర్తి గారికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రకటించడం జరిగింది అనే విషయాన్ని తెలియజేస్తూ ఆయన యొక్క మొట్టమొదటి చిత్రం మృగయాని, ఆయన మొత్తం సినిమాలు 370 అని ఇవన్నీ కూడా తెలియజేయడం జరిగింది. అయితే నిన్నటి వీడియోలో మిథున్ చక్రవర్తి గారి గురించి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల గురించి పూర్తి డీటెయిల్స్, అసలు మొట్టమొదటి దాదాసాహెబ్ ఫాల్కే ఎవరు ప్రారంభించారు, భారతదేశంలో మొట్టమొదటి సినిమా ఏది, ఆ సినిమాకి డైరెక్షన్ ఎవరు చేశారు, ఎప్పుడు ఆ మొట్టమొదటి సినిమా రావడం జరిగింది, ఎందుకు దాదాసాహెబ్ ఫాల్కే గారిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అని పిలుస్తారు, ఇవన్నీ కూడా నిన్నటి వీడియోలో కూలంకషంగా మేము చర్చించాను కాబట్టి ఇప్పుడు దాని డీటెయిల్స్ మేము చెప్పట్లేదు. మరొక ప్రధానమైన అంశాల గురించి మీకు చెప్తాను. అదేంటంటే అంతర్జాతీయ క్రికెట్లో 27,000 మైలురాయిని అధిగమించినటువంటి 4వ ఆటగాడిగా విరాట్ కోహ్లీ గారు నిలిచారు. దీని మీద ప్రశ్న ఏ విధంగా భవిష్యత్తులో రావడానికి అవకాశం ఉంది అని అంటే, అంతర్జాతీయ క్రికెట్లో 27,000 పరుగులు చేసినటువంటి ఆటగాడిగా ఇటీవల ఎవరు నిలిచారు అంటే విరాట్ కోహ్లీ. ఇది డైరెక్ట్ క్వశ్చన్, మీ అందరికీ తెలిసిపోద్ది. అయితే అంతర్జాతీయ క్రికెట్లో 27,000 పరుగులు చేసినటువంటి ఎన్నవ ఆటగాడుగా విరాట్ కోహ్లీ ఇటీవల నిలిచాడు అంటే 4వ ఆటగాడు, 4th ప్లేయర్ అనమాట. ఈ 27,000 మైల్ రేంజ్ దాటినటువంటి 4th ప్లేయరు విరాట్ కోహ్లీ. అయితే ఇప్పటివరకు అంటే అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మెట్లో కలిపి అత్యధికంగా పరుగులు చేసినటువంటి క్రీడాకారుడు ఎవరు, క్రికెటర్ ఎవరు అంటే మన సచిన్ టెండూల్కర్ గారు. సచిన్ టెండూల్కర్ గారు ప్రస్తుతం అత్యధిక పరుగులు చేసినటువంటి వ్యక్తిగా ప్రస్తుతం నిలవడం జరిగింది. ఆయన 34,357 పరుగులు చేశారు. అన్ని ఫార్మెట్లలో కలిపి 34,357 పరుగుల్ని చేసి అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మెట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసినటువంటి ఆటగాడిగా ఆయన నిలవడం జరిగిందనమాట. అయితే అంటే అన్ని ఫార్మెట్లో కలిపి అత్యధిక పరుగులు చేసినటువంటి ఆటగాళ్ళు మొట్టమొదటి 3 స్థానాలనే మనం చూసినట్లయితే, మనం ఆల్రెడీ చెప్పినట్టుగా ఫస్ట్ పొజిషన్లో సచిన్ టెండూల్కర్ గారు ఉన్నారు. ఆయన ఆల్రెడీ చెప్పాం కదండి, 34,357 పరుగులు చేశారు. నెక్స్ట్, రెండో స్థానంలో సంగక్కర గారు ఉన్నారు. మన శ్రీలంకకు చెందినటువంటి సంగక్కర గారు 28,016 పరుగులు చేశారు. అలాగే మూడో స్థానంలో పాంటింగ్ గారు 27,483 పరుగులతో ఆయన మూడో స్థానంలో ఉండడం జరిగిందనమాట. దీని మీద మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. నెక్స్ట్, మరొక అత్యంత ఇంపార్టెంట్ పాయింట్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో, తెలుగు న్యూస్ పేపర్స్ అండ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లో కూడా రావడం జరిగింది. అదే పరమశక్తి అనేటటువంటి సూపర్ కంప్యూటర్ని మన భారత ప్రధానమంత్రి గారు ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. అందువల్ల ఈ పరమశక్తి గురించి పూర్తి డీటెయిల్స్ మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. అన్ని ఎగ్జామ్స్లో కూడా, భవిష్యత్ ఎగ్జామ్స్లో తప్పనిసరిగా ఈ పరమశక్తి గురించి ఈ ప్రశ్న తప్పనిసరిగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. అయితే దీని మీద ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి అనేది ఒకసారి మనం చూద్దాం. అదేంటంటే, ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ఏ సూపర్ కంప్యూటర్ని జాతికి అంకితం చేయడం జరిగింది అని అంటే పరమశక్తి సూపర్ కంప్యూటర్. ఓకే, ఇది డైరెక్ట్ క్వశ్చన్. పరమశక్తి సూపర్ కంప్యూటర్ ప్రపంచంలో అధునాతన అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్లో స్థానం పొందినటువంటి భారతీయ సూపర్ కంప్యూటర్ ఏది అనే ప్రశ్న రావచ్చు. అదేది అంటే పరంసిద్ధి. ఈ పరంసిద్ధి సూపర్ కంప్యూటర్ అనేది ప్రపంచంలో అత్యంత అధునాతమైనటువంటి వేగవంతమైనటువంటి సూపర్ కంప్యూటర్లో స్థానం పొందినటువంటి భారతీయ సూపర్ కంప్యూటర్. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైనటువంటి 50 సూపర్ కంప్యూటర్లో భారతదేశానికి చెందినటువంటి ఈ పరమసిద్ధి అనేది ఏ స్థానంలో నిలిచింది అంటే 60,
60వ స్థానంలో నిలిచిందనమాట. ఇదే మన భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత వేగవంతమైనటువంటి సూపర్ కంప్యూటర్. అయితే ఈ పరంశక్తి కానీ లేదా పరమసిద్ధి కానీ వీటిని ఎవరు తయారు చేస్తున్నారు, ఏ సంస్థ తయారు చేస్తుంది అని అంటే సీడాక్. ఈ సీడాక్ అనేటటువంటి సంస్థ ప్రస్తుతం మన భారతదేశంలో ఈ సూపర్ కంప్యూటర్స్ని తయారు చేయడం జరుగుతుంది. సీడాక్. అయితే ఈ సీడాక్ అంటే ఏంటి? సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. సెంటర్ ఫర్ డెవలపింగ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అనే దాన్ని సీడాక్ అని పిలుస్తారన్నమాట. ఈ సీడాక్ సంస్థే ప్రస్తుతం మనం ఈ పరంశక్తి కానీ పరమసిద్ధి కానీ ఇవన్నీ సూపర్ కంప్యూటర్ని తయారు చేయడం జరుగుతుందన్నమాట. అయితే మరొక అంశం ఏంటంటే ఈ సీడాక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? సీడాక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే మహారాష్ట్రలోని పూణేలో ఉందన్నమాట. మహారాష్ట్రలోని పూణేలో ఈ సీడాక్ అనేటటువంటి సంస్థ ఉంది. ఇదే ప్రస్తుతం మన భారతదేశంలో అత్యంత సూపర్ పవర్ కంప్యూటర్లని తయారు చేయడం జరుగుతుందన్నమాట. అది ఈ సూపర్ కంప్యూటర్లని తయారు చేయడం కోసం మన భారతదేశంలో ఒక మిషన్ ప్రారంభించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక మిషన్ ప్రారంభించడం జరిగింది. ఆ మిషన్ పేరు ఏం పేరంటే నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్. నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్. ఈ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అనేది 2015లో ప్రారంభించబడింది. 2015లో ప్రారంభించబడి ప్రస్తుతం జరుగుతోందన్నమాట. ఈ విధంగా ప్రస్తుతం సూపర్ కంప్యూటర్ని చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకా మరొక చిన్న డీటెయిల్స్ మీకు ఇస్తాను. అదేంటంటే ప్రపంచంలో వేగవంతమైనటువంటి 50 సూపర్ కంప్యూటర్లో 60వ స్థానంలో ఉన్నటువంటి మన భారతీయ సూపర్ కంప్యూటర్ అయినటువంటి పరంసిద్ధి యొక్క వేగం ఎంత అనే ప్రశ్న రావచ్చు. దాని వేగం ఎంత అంటే 5.267 పెటాఫ్లాప్స్ పిఎఫ్. 5.267 పిఎఫ్ అంటే పెటాఫ్లాప్స్. సాధారణంగా సూపర్ కంప్యూటర్ యొక్క సామర్థ్యాన్ని అంటే దాని కెపాసిటీని పెటాఫ్లాప్స్లో కొలుస్తూ ఉంటారన్నమాట. దీని యొక్క అంటే పరంసిద్ధి యొక్క సూపర్ కంప్యూటర్ సామర్థ్యం కెపాసిటీ ఎంత అంటే 5.267 పెటాఫ్లాప్స్ అనమాట. ఓకేనండి, ఇక్కడ ఈ పాయింట్ మాత్రం జాగ్రత్త గుర్తుంచుకోండి. అయితే ఫ్లాప్ FLOP ఇందాక నేను చెప్పాను కదండి పెటాఫ్లాప్ అని. ఒక ఫ్లాప్ అంటే అర్థం ఏంటి, FLOP ఫ్లాప్ అంటే అర్థం ఏంటి అనేది ఒకసారి చెప్తాను. ఒక సెకండ్లో ఒక ఎలక్ట్రానిక్ మిషన్ చేయగలిగేటువంటి అర్థమెటిక్ ఆపరేషన్స్ సంఖ్యని ఫ్లాప్ అని పిలుస్తారు. ఒక్క సెకండ్లో ఒక ఎలక్ట్రానిక్ మిషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటరు ఒక సెకండ్లో ఎన్ని మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ని చేయగలిగింది లేదా అర్థమెటిక్ ఆపరేషన్స్ని చేయగలిగింది అనేదాన్ని కౌంటబుల్గా ఒక ఫ్లాప్ అని పిలుస్తారనమాట. ఈ ఫ్లాప్ అనే దానికి ఎబ్రివేషన్ కూడా ఉంది. ఫ్లాప్ అంటే అర్థం ఏంటంటే ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ సెకండ్. ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ సెకండ్ అంటే ఒక సెకండ్కి చేసేటటువంటి ఆపరేషన్స్ అని అర్థం అనమాట. ఇది ఫ్లాప్ అంటే. అయితే ఇక్కడ మనం పిఎఫ్ పెటాఫ్లాప్ అన్నాను. ఫస్ట్ చెప్పాను చూడండి, ఫ్లాప్ అంటే ఒక్క సెకండ్ కాలంలో ఒక కంప్యూటర్ చేసేటటువంటి అర్థమెటికల్ ఈక్వేషన్స్నే ఫ్లాప్ అంటాం. మరి పెటాఫ్లాప్ అంటే అర్థం ఏంటి అంటే 1,000 మిలియన్కి సమానం. 1,000 మిలియన్లే ఒక పెటాఫ్లాప్ అనమాట. ఆ విధంగా అత్యధిక సామర్థ్యాన్ని అంటే ఈ సూపర్ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని పెటాఫ్లాప్స్లో కొలుస్తుంటారు. దాన్ని మనం పిఎఫ్ అని కూడా మనం చెప్పచ్చు అనమాట. ఇది మన సూపర్ కంప్యూటర్లకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. అయితే ఇంకా మనం చెప్పుకోవాలనుకుంటే ఇంకా చాలా చెప్పుకోవచ్చు. ఎలా అంటే ఈ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ చెప్పాను కదండి, మన సూపర్ కంప్యూటర్లు ప్రారంభించడం కోసం, సూపర్ కంప్యూటర్ అధునాతనమైనటువంటి సూపర్ కంప్యూటర్లు అభివృద్ధి పరచడం కోసం మన భారతదేశంలో ప్రారంభించినటువంటి మిషన్ ఏది అంటే నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఈ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్లో భాగంగా ఇండియాలో నిర్మించినటువంటి మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ ఏది అని అంటే పరం శివ. చూసారండి, ఇప్పుడు రీచ్ చేసింది పరం శక్తి, కానీ అంతకుముందు చేసింది పరం శివ అనమాట. అది మొట్టమొదటిది పరం శివ. ఈ పరం శివాని ఎక్కడ ప్రారంభించారంటే వారణాసి అంటే కాశీలో ఉన్నటువంటి బెనారస్ హిందూ యూనివర్సిటీలో మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ అయినటువంటి పరం శివాని ప్రారంభించడం జరిగిందనమాట. అసలు ఇంతకీ ఇండియాలో కాదు, ప్రపంచంలోనే వేగవంతమైనటువంటి సూపర్ కంప్యూటర్ ఏది అనే ప్రశ్న రావచ్చు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైనటువంటి సూపర్ కంప్యూటర్ ఏది అని అంటే ఫుగాకు. FUGAKU
ఫుగాకు అనేది ప్రపంచంలో అత్యంత వేగవంతమైనటువంటి సూపర్ కంప్యూటర్ అనమాట. ఓకే, దీని గురించి చెప్తూ ఉంటే ఇంకా చాలా టైం అయిపోతుంది. మీకు ఇంకా డీటెయిల్స్ నేను నోట్స్లో ఇస్తాను, అది తప్పనిసరిగా మరి చదువుకోండి. ఎందుకంటే దీని డీటెయిల్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన గాంధీవం యాప్లో మీరు కరెంట్ అఫైర్స్ విత్ జనరల్ స్టడీస్ విభాగంలో మీకు ఇస్తున్నాను. దాన్ని మొత్తం మీరు చదువుకుంటే ఇంకా పూర్తి డీటెయిల్స్ దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ నేను ఇస్తాను, దానిలో దొరుకుతుంది. ఎందుకంటే టైం ఎక్కువైపోతుందనే ఉద్దేశంతో నేను తక్కువ పాయింట్లు ఇక్కడ చెప్తున్నాను. నెక్స్ట్ మరో పాయింట్ మీకు చెప్తాను చూడండి. మరొక అంశంలోకి వెళ్దాం. అదేంటంటే విద్యుత్ వాహనాలకి ఒక సబ్సిడీ పథకాన్ని మన కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. ఆ సబ్సిడీ పథకం ఏంటి, దానికి సంబంధించినటువంటి సబ్సిడీ ఎంత, ఇవి మనం తప్పనిసరిగా ఈ అంశంలో మనం తెలుసుకోవాలి. అదేంటో ఒకసారి చెప్తాను చూడండి. దాని పేరు ఏం పేరంటే, అంటే ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఈ పథకం పేరు ఏంటంటే పిఎం ఈ డ్రైవ్. పిఎం ఈ డ్రైవ్ అనేటటువంటి ఒక పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రారంభించింది. దేనికోసం ప్రారంభించిందంటే దేశంలో ఎలక్ట్రానిక్ వెహికల్స్ని వినియోగాన్ని పెంచుతూ ఆ పెంచడం కోసం అవసరమైనటువంటి ఛార్జింగ్ పాయింట్స్, ఈ ఛార్జింగ్ పాయింట్స్ని పెంచడమే, అంతేకాకుండా ఈవీని కూడా తయారీ వ్యవస్థను కూడా అభివృద్ధిపరచాలి అనే లక్ష్యంతో ఈ పిఎం డ్రైవ్ అనేటటువంటి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందనమాట. ఇప్పుడు ఆ పిఎం డ్రైవ్ గురించి ఏ విధంగా ప్రశ్నలు వస్తాయో ఒకసారి చూద్దాం. ఇటీవల ఏ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పిఎం ఈ డ్రైవ్ అనే పథకాన్ని ప్రారంభించింది అనే ప్రశ్న రావచ్చు. అది ఏది అంటే దేశంలో విద్యుత్ వినియోగాలు, అంటే విద్యుత్ వాహనాలు, అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఈవీస్ వినియోగాన్ని పెంచడం కోసం, ఛార్జింగ్ వసతుల యొక్క ఏర్పాటుకు, ఈవీల తయారీ వ్యవస్థని అభివృద్ధి కోసం సహకారం అందించడం కోసం పిఎం ఈ డ్రైవ్ అనే పథకాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. అయితే ఈ పిఎం ఈ డ్రైవ్ పథకంలో ఎంత సబ్సిడీ ఇస్తారు అని అంటే కిలోవాట్ అవర్ల తరపున ఇస్తూ ఉంటారన్నమాట. సాధారణంగా 1 కిలోవాట్ అవర్కి 5,000 రూపాయలు సబ్సిడీ ఇస్తారు. అయితే పెట్టినటువంటి ఫస్ట్ ఇయర్లో మ్యాక్సిమం 10,000 మాత్రం ఇస్తారనమాట. మ్యాక్సిమం 10,000 ఇస్తారు. 1 కిలోవాట్ అవర్కి 5,000 రూపీస్ ఇస్తారనమాట. సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి 1 కిలోవాట్కి 2,500 రూపాయలు ఇస్తారు. గరిష్టంగా 5,000 ఇస్తారు. ఇది సాధారణమైనటువంటి బైక్స్ కోసం. అదే ట్రై సైకిల్స్, అంటే త్రిచక్ర వాహనాలు, 3 చక్రాలు ఉన్నటువంటి ట్రై సైకిల్స్ చూస్తే ఫస్ట్ ఏడాది 25,000 ఇస్తారు. రెండో ఏడాదిలో 12,500 రూపాయలు ఇస్తారు. అలాగే L5 విభాగం చూసుకున్నట్లయితే L5 విభాగం అంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, అంటే రవాణాలో వాడేటటువంటి త్రిచక్ర వాహనాలు, అంటే ట్రై సైకిల్స్, ఇలాంటి విభాగం అయితే దానికి ఇచ్చే సబ్సిడీ ఎంత అంటే ఫస్ట్ ఏడాది, అంటే ఫస్ట్ సంవత్సరం 50,000 ఇస్తారు. సెకండ్ ఇయర్ 25,000 రూపాయలు ఇస్తారనమాట. ఇది ఈ విద్యుత్ వాహకాలకు సంబంధించినటువంటి పిఎం ఈ డ్రైవ్ అనేటటువంటి పథకం అనమాట. నెక్స్ట్ మరొక అంశం చూద్దాం. అదేంటంటే ఈరోజు న్యూస్ పేపర్స్లో నాటోకి కొత్త సారథిగా మార్క్ రూట్ అనేటటువంటి ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఈ నాటోకి కొత్త హెడ్ రిక్రూట్ అయ్యారనమాట. ఆయన ఎవరు అంటే నెదర్లాండ్స్ ప్రధానిగా, గతంలో నెదర్లాండ్స్కి ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆయనే మార్క్ రూట్ అనమాట. ఈ నెదర్లాండ్స్ మాజీ ప్రధాని అయినటువంటి మార్క్ రూట్ గారు నాటోకి కొత్త హెడ్గా నియామకం పొందడం జరిగింది. అయితే వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ నాటో అంటే అర్థం ఏంటి? NATO. నాటో అంటే అర్థం ఏంటంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేటటువంటి ఒక సంస్థని నాటో అని పిలుస్తారు. నాటోకి ఉన్నటువంటి మరో పేరు కూడా ఉందండి. దాని పేరు ఏమిటంటే నార్త్ అట్లాంటిక్ అలియన్స్ అని కూడా పిలుస్తారు. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేది నాటో. అది దీనికి ఇంకో పేరు కూడా ఏంటంటే నార్త్ అట్లాంటిక్ ఎలియన్స్ అని కూడా పిలుస్తుంటారు. ఈ నాటో కూటమి అసలు మొట్టమొదటి ఎప్పుడు ఏర్పడిందంటే 1949 ఏప్రిల్ 4న ఇది మొట్టమొదట ఏర్పడడం జరిగిందనమాట. ఏ లక్ష్యంతో ఈ నాటో అనేటటువంటి కూటమి ఏర్పడిందంటే USSR, అంటే సోవియట్ రష్యాకి వ్యతిరేకంగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ కూటమి అనమాట. సోవియట్ రష్యాకి వ్యతిరేకంగా ఏర్పాటు చేయబడినటువంటి దేశాలన్నీ కలిపి ఒక కూటమి కింద ఏర్పడ్డాయి. దాన్నే నాటో కూటమి అంటారు. అంటే సోవియట్ రష్యా ఎప్పుడైనా దాడి చేస్తే తమను తాము రక్షించుకోవడం కోసం, ఉమ్మడిగా దాడి చేయడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి కూటమిని ఈ నాటో కూటమి అని పిలుస్తారు. ఈ నాటో కూటమికి, అంటే నాటో ఎలియన్స్కి హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? నిజానికి ఇందులో ఇవ్వలేదనుకోండి, కానీ తప్పనిసరిగా మనం చదువుకోవాలి. నాటో కూటమికి హెడ్ క్వార్టర్ ఎక్కడుంది అంటే బెల్జియంలోని బ్రస్సెల్స్లో ఉంది. బెల్జియంలోని బ్రస్సెల్స్లో
ఈ నాటో కూటమి యొక్క హెడ్ క్వార్టర్ ఉంది. నాటో కూటమిలో ప్రస్తుతం సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయంటే 31 దేశాలు కలిపి ప్రస్తుతం నాటో కూటమిగా ఏర్పడున్నాయి. 31వ దేశం కింద ఈ మధ్య కాలంలోనే ఫిన్లాండ్ 31వ దేశంగా రావడం జరిగింది. అయితే ఈ 32వ దేశంగా స్వీడన్ కూడా జాయిన్ అవ్వడం కోసం ప్రయత్నం చేస్తోంది. అది కూడా చర్చలు అవుతున్నాయన్నమాట. అయితే ఈ నాటో కూటమి ఏర్పడడం కోసం ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందాన్ని ఏమంటారంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ అంటారు. ట్రీటీ అంటే ఒప్పందం. ఈ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఎక్కడ జరిగిందంటే వాషింగ్టన్ డీసీలో 1949 ఏప్రిల్ 4న ఈ ఒప్పందం కుదరడం జరిగింది. అయితే నార్త్ అట్లాంటిక్ ఈ నాటోతో పాటు కలిసి మరికొన్ని దేశాలు కొలవడం జరిగింది. దాన్ని నాటో +5 అని కూడా పిలుస్తారు. నాటో +5 అని ఏ దేశాలు పిలుస్తారంటే నాటోలో ఉన్నటువంటి దేశాలు అండ్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ కొరియా, జపాన్, ఇజ్రాయెల్. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ కొరియా, జపాన్, ఇజ్రాయెల్ నాటో కూటమిలో భాగాలు కాదు, కానీ నాటో +5 కూటమిలో భాగాలన్నమాట. ఈ పాయింట్ కూడా మీరు గుర్తుంచుకోండి. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు. ఇది ఈ 2 అక్టోబర్కి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు. ఎవరికైనా సరే పీడిఎఫ్ డైలీ కావాలనుకుంటే మీరు 9949449941కి వాట్సాప్లో మీ పేరు పంపించండి. లేకపోతే జనరల్ స్టడీస్ విత్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్ చదవాలనుకుంటే మీరు ఫ్రీగా చదువుకోవడం కోసం ప్లేస్టోర్ నుంచి గాంధీవం యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా కూడా తప్పనిసరిగా మీరు దీనికి సంబంధించిన మెటీరియల్ ఏకలవ్య మెటీరియల్ పొందుతూ ఉంటారు. మన వీడియోస్ని ప్రతిరోజు నేను చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా ఇబ్బందికి అయ్యి ఆ ఒకరోజు మానేస్తే నెక్స్ట్ రోజు తప్పనిసరిగా ఆ వీడియోని మీకు అందించేస్తాను కంపల్సరిగా. అందువల్ల తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ని కూడా మన ఏకలవ్య కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీకు లైక్ చేయండి, అలాగే కామెంట్స్ కూడా తప్పనిసరిగా పెట్టండి. దాని ద్వారా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీ అందరూ ఇంతకాలం నాకు సహకారం అందిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. అందరికీ అత్యంత త్వరలోనే అత్యంత ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు మీకు రావాలని కోరుకుంటూ శీఘ్రమే ఉద్యోగ ప్రాప్తిరస్తు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.